గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. గట్ హెల్తీగా ఉందా లేదా, గట్ హెల్త్ గురించి చాలా వీడియోస్ మనం చూస్తున్నాము. గట్ ఎందుకు అంత ఇంపార్టెంట్, గట్ అంటే ఏంటి, పేగులు ప్రతిరోజు మలానికి వెళ్తున్నామా లేదా, మల విసర్జన జరుగుతుందా లేదా, గట్ అనేది ఏంటి, మన బాడీలో సెకండ్ బ్రెయిన్, మన ఆలోచనలు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, మనం ప్రతి పనికి పర్ఫెక్ట్గా చేస్తున్నామా లేదా, మనం వెయిట్ పుటాన్ అవుతున్నామా, లాస్ అవుతున్నామా, బాడీలో న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా లేదా, ఇవన్నీ డిసైడ్ చేసేది గట్టేనండి, పేగులే. ఎందుకంటే స్టమక్లో మంచిగా ఫుడ్ డైజెషన్ అయ్యి, అంటే మంచిగా మిక్సీ లాగా అయిపోయి కిందికి పేగుల్లోకి వచ్చి ఆ న్యూట్రిషన్ పార్టికల్స్గా డివైడ్ అయ్యి మన బాడీలోకి అబ్జర్వ్ చేసేది పేగుల దగ్గరే. కాబట్టి గట్ని చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ మధ్య చాలామందికి చాలా అవగాహన వచ్చింది. పేగులు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, ప్రతిరోజు మార్నింగ్ లేచి ఉండి మోషన్కి వెళ్ళాలి, మోర్ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, దాంతోపాటు బ్యాలెన్స్డ్ విటమిన్స్ మినరల్స్ ఉన్న ఫుడ్ కూడా తీసుకోవాలి, ప్రతిరోజు యాక్టివిటీ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. ఎందుకంటే సమస్య వస్తే బాధపడేది మనమే కాబట్టి, సో మెడిసిన్స్ ఎవరికి వేసుకోవడానికి ఇష్టం పడట్లేదు, అదర్ క్రానిక్ ప్రాబ్లం వస్తే తప్ప. కాబట్టి గట్ని హెల్తీగా ఉంచడానికి బెస్ట్ ఈ వింటర్ సీజన్లో తీగలు అంటారు, ఐడియా ఉందా? తీగలు ఇలాగుంటాయి, తీగలు తీగలు అందరికీ తెలిసిందే. సో తీగల్ని మనము ఇది బాగా మనం ఏం చేసామంటే, ఇది కాల్చడం వల్ల ఇలా అయింది, మనం లోపల చూస్తే తీగలు ఇలా ఉంటాయి. సో చాలా ప్లేసెస్లో చాలా ఫేమస్ ఇవి. సో తీగలు అంటారు దీన్ని. తీగలు చాలా మంచివి, అన్ని ప్లేసెస్లో దొరుకుతాయి. అండ్ గట్ని హెల్తీగా ఉంచడానికి బెస్ట్ వింటర్లో దొరికే బెస్ట్ థింగ్ ఏదైనా ఉంటే తీగలండి. తీగలు ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోండి, అద్భుతంగా మనకి మల విసర్జన చేయడానికి చాలా యూస్ఫుల్ అనమాట. సో తీగల్లో మంచి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మోర్ ఫైబర్ ఉంటుంది. మనం ఏం చేస్తుంటాము, కాన్స్టిపేషన్ వచ్చిందంటే చాలా రెమెడీస్ మనం కూడా మాట్లాడాము. బట్ వింటర్ సీజన్కి వచ్చాక కాన్స్టిపేషన్ అధికం అవుతుంది. ఎందుకంటే వింటర్ సీజన్లో మనం చాలా వరకు చేస్తే ఈ కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్యలు ఆల్మోస్ట్ ఎక్కువ కేసెస్ చూస్తుంటాం. ఎందుకంటే నార్మల్ సీజన్లో దాహం వేస్తే వాటర్ తాగలుగుతాం, కానీ వింటర్ సీజన్లో చలి ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ సరిగా తాగం. వాటర్ సరిగా తాకపోయా అండ్ సాలిడ్ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల గట్లో చాలా స్ట్రక్ అయిపోతుంది మోషన్ అంతా. సో దానివల్ల మోషన్ పాస్ అవ్వడం చాలా కష్టం. సో దీనికి మనం జామకాయలు తినుకుంటుంటాం. జామకాయలు కూడా అద్భుతంగా పనిచేస్తాయి, డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, బనానా కూడా అద్భుతంగా పనిచేస్తుంది, అండ్ తీగలైతే అతి అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే తీగల్లో మెయిన్ ఫైబర్ ఎక్కువ ఉందని చెప్పాను కదా, దీంట్లో గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది కాబట్టి. సో గట్ని హెల్తీగా ఉంచడానికే కాకుండా పొట్టలో డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇమ్యూనిటీ బాగా పెంచుకోవడానికి. సో మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతే ఎన్నో రకాల, ఇప్పుడు వింటర్ సీజన్ అంటేనే మనకేమవుతుంది, కోల్డ్, కాఫ్లు, జ్వరాలు, దగ్గులు, డ్రై కాఫ్లు ఇవన్నీ కామన్ ఉంటాయి కదా. సో ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. ఆ ఇమ్యూనిటీని పెంచే ప్రాసెస్లో బాగా ఉత్తమమైన ప్రధాన పాత్ర పోషించేది తీగలు అండ్ దానిమ్మకాయలు, జామకాయలు ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. ఇవి తెప్పించుకొని తినండి. అండ్ గట్ హెల్తీగా ఉంచుకోండి. వాటర్ ఇంటేక్ కూడా, మోషన్ ప్రాపర్గా అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. ఒకేసారి కాకుండా గంటకి కొద్దిగా వాటర్ తాగుతూ ఉంటే, దాహం వేసినా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ తాగాలండి. వాటర్ తాగకపోవడం వల్లే 80% ఈ మలబద్ధక సమస్యలు వస్తున్నాయి. ప్రాపర్ వాటర్ తాగాలి, హెల్తీగా బాడీని ఉంచుకోవాలి. అండ్ మనం బెస్ట్ థింగ్ మోర్ ఫైబర్ అండ్ ఎక్కువగా మనం న్యూట్రిషన్ పరంగా హెల్తీగా ఉండే అలవాటు చేసుకోవాలి. దాంట్లో ఈ తీగలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో దీంట్లో మనకి జింక్ ఎక్కువ ఉంటుంది, పొటాషియం ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. సో చాలా వరకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా చాలా వరకు విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉన్న తీగల్ని మనం రెగ్యులర్గా తీసుకోవాలి. అండ్ వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. ప్రతిరోజు అట్లీస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అస్సలేమొద్దు, మనం తినే బేసిక్ ఫుడ్లోనే మన కాన్స్టిపేషన్ తగ్గించుకోవాలంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అండి, మన బాడీ కోసం మనము కేటాయించి ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేసుకున్నామంటే గట్ ఎంత హెల్తీగా ఉంటుంది తెలుసా. గట్ హెల్తీగా ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, గట్ హెల్తీగా ఉంటేనే స్కిన్ హెల్తీగా ఉంటుంది. మనం స్కిన్ కోసం ఎన్నో రకాల లోషన్స్, క్రీమ్స్ అవి ఇవి అప్లై చేస్తూ ఉంటాం. అసలు మనం బయట ఎక్స్టర్నల్గా ఏం అప్లై చేసినా కూడా ఆ గ్లో రాదు. ఎందుకంటే ఇంటర్నల్గా హెల్తీగా ఉండాలి. అది కూడా గట్ హెల్తీగా ఉంటేనే ఫేస్లో ఒక న్యాచురల్ గ్లో వస్తుంది. అండ్ హెయిర్ కోసం ఎన్నో రకాల సీరమ్స్, రకరకాల ఆయిల్స్, షాంపూస్ అవన్నీ అప్లై చేస్తుంటాం. హెయిర్ హెల్తీగా ఉండాలన్నా, స్కిన్ హెల్తీగా ఉండాలన్నా, యాంటీ ఏజింగ్గా ఉండాలన్నా, అంటే మనం ఎప్పుడు యంగ్గా ఉండాలన్నా, నరాల తిమ్మిర్లు, బలహీనతలు, కడుపులో ఒక కైండ్ ఆఫ్ డైజెషన్ ఇష్యూస్, ఇవన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే గట్ చాలా చాలా ఇంపార్టెంట్. గట్కి నెంబర్ 1గా పనిచేసే బెస్ట్ ఇంగ్రీడియంట్ తీగలు. వింటర్ సీజన్లో ప్రత్యేకంగా బాగా దొరుకుతాయి.
తెప్పించుకొని దొరికితే మాత్రం ఒక వరంగా తెప్పించుకొని ప్రతిరోజు 1 లేదా 2 తీసుకోండి. మరి అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదు. 1 లేదా 2 మాత్రమే తీసుకోవాలి. వాటర్ ఇంటేక్ పెంచుకోండి. ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోండి. హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి. మోర్ వెజిటబుల్స్ తీసుకోండి. ఆకుకూరలు బాగా తీసుకోండి. అండ్ మోర్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ లైక్ బ్రౌన్ రైస్ లాంటివి తీసుకోండి. జావలు తీసుకోండి. ఇలా తీసుకుంటే అసలు గట్ ఇష్యూస్ రావండి. గట్ ఇష్యూస్ రావంటే స్కిన్ హెల్తీగా ఉంటుంది. హెయిర్ హెల్తీగా ఉంటుంది. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.